మనిషి పుట్టిన ప్రతి వ్యక్తి కూడా మరణించాలనేదే దేవుని యొక్క చిత్తం. అంతే. వాస్తవంగా చెప్పాలంటే దేవుడు మనిషిని సృష్టించినప్పుడు ఏ మనిషి కూడా మరణించకూడదు అనే అనుకున్నాడు. ఎందుకంటే దేవుని యొక్క స్వరూపంలో మానవుడు నిర్మించబడ్డాడు కనుక మానవుడు కూడా దేవునిలాగే అమరుడుగా జీవించాలనేది దేవుని యొక్క కోరిక. వెన్ గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్ అండ్ గాడ్ ఈజ్ ఇమ్మార్టల్ అంటున్నప్పుడు దేవుడు అపరిమితము గల దేవుడు, అలాగే దేవుడు నిత్యుడు, అమరత్వంలో జీవించేవాడు, అమరుడు కనుక మరి ఆయనలోంచి తీయబడిన మనము కూడా అదే స్వభావంతో అటు రీతిలోనే ఆయనతో కలిసి జీవించాలనుకున్నాడు. కానీ మరి ఒక చిన్న అవిధేయత పని వలన దేవుడు చెప్పిన ఒక పని వారు తిరస్కరించి అది చేయలేనందున ఆజ్ఞాతిక్రమమే పాపము కాబట్టి మరి దేవుడు వద్దన్న పనిని వారు చేసి మరి భూమి మీదకి పాపాన్ని వారు తీసుకొచ్చారు. అయితే ఇక్కడ కూడా ఒక చిన్న క్లారిఫికేషన్ మనం తెలుసుకోవాలి. ఏంటంటే చాలామంది అంటారు మానవుడు చేయడం వలనే పాపం. అంటే మానవుడి కంటే ముందే పాపం ఉంది, ఉందా లేదా? మానవుడు వలనే పాపము భూమి మీదకి వచ్చింది, కానీ వాస్తవంగా పాపం అనేది ముందే ఉంది. ఎలా ఉంది అనేసి అంటే మనకు అక్కడ చాలా స్పష్టంగా దేవుడు తెలియజేస్తున్నాడు. మొట్టమొదటిగా దేవుడు ఉనికిలో ఉంటున్నప్పుడు దేవుడే ఈ యొక్క పరలోకాన్ని కానీ ఇతర గ్రహాలను కానీ ఇతర సృష్టిని దేవుడు సృష్టించాడు. అలాగే దేవుడు ఏం చేశాడంటే దేవుడు ఇతర వాటిని కూడా సృష్టించాడు. అయితే మరి దేవుని చేతే దేవుని కొరకు ఒక ఆరాధన చేయడం కొరకు మరి ఇతర పనుల నిమిత్తము దేవుడు ఇక దేవదూతలను కూడా దేవుడు సృష్టించాడు. మరి ఆ దేవదూతలను వలనే ఇక్కడ పాపము భూమి ఇంకా తయారు చేయబడక మునిపే ఈ యొక్క పాపము ఉంది. అందుకనే యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చదువుకున్న 28 అంతా మీరు చదువుకుంటే అక్కడ కూడా ఒక అభిషేకించబడిన కెరూబు గురించి అక్కడ రాయబడి ఉంటుంది. యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12 నుంచి మనం చదువుకుంటే అక్కడ ఏ రీతిలో వారు ఈ యొక్క పాతాళమునకు నరకబడ్డాడో అక్కడ తెలియజేస్తుంది. ఇదంతా కూడా ఎప్పుడండి? ఇది మానవుడు సృష్టి ఇంకా జరగక మునిపే కదా. అంటే ఏంటట, పాపము ఈ యొక్క భూమి మీదకి వచ్చింది మానవుడి ద్వారానే కానీ బట్ పాపం అనేది ముందే ఉంది. అది ఏ రూపంలో ఉన్నా కూడా కానివ్వండి. కనుక ఇక్కడ రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం ప్రకారంగా ఏంటట, పాపము వలన వచ్చు జీతము మరణము అంటున్నాడు. కనుక పాపము ఎలాగైతే భూమి మీదకి వచ్చిందో దాని యొక్క ప్రతిఫలము, దాని యొక్క ఫలం ఏంటట, ఖచ్చితంగా మరణమే. అందరూ కూడా మరణించాలనేది ఇంకా అలా కొనసాగుతుంది. ఎంతవరకు ఈ మరణాలు కొనసాగుతాయంటే ఈ భూమి మీద ఆఖరి యొక్క మనిషి ఉన్నంత వరకు కూడా. ఈవెన్ మనకు ఆలోచిస్తే 1000 పరిపాలనలో కూడా మరణాలు సంభవిస్తాయి. అంటే ఈ 1000 పరిపాలన వరకు కూడా ఈ మరణాలు అనేది ఎవరిని కూడా విడిచిపెట్టవు, అందరినీ కూడా అవి కబలిస్తూనే ఉంటాయి. కనుక ఇది చాలా, దీన్ని ఎవరు కూడా మార్చలేరు. కనుక మనిషితో ఈ మరణానికి ఉన్న సంబంధం చాలా గొప్పది. అది ఎప్పటికీ కూడా పోదు. మీకు వద్దనుకున్నా సరే అది వస్తుంది, మనల్ని వెంబడిస్తుంది. కనుక ఈరోజు మనం ఆలోచిద్దాం మరణానికి మనిషికి ఉన్న సంబంధం గురించి కొన్ని విషయాలు త్వరగా మనం ధ్యానిద్దాం. రోమపత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకంలో ఎలాగూ ప్రవేశించునో అలాగుననే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. కాబట్టి చూడండి, లోకములో ఎలాగ ప్రవేశించునో అలాగనే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తాయను. అంటే ఖచ్చితంగా ఇది విదితం అనమాట. దీన్ని ఎవడు కూడా మార్చలేడు. ఖచ్చితంగా మరణం అనేది ఉంటుంది, దాన్ని ఎవడు తీసివేయలేడు. కనుక మరణానికి మనిషికి ఉన్న సంబంధం గురించి ఈరోజు చాలా డీటెయిల్గా మనకి నేర్చుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. అయితే ఒకసారి మనం ఆలోచిద్దాం. ఇక్కడ మరి ప్రపంచం అంతా కూడా మరి కరువు వచ్చినప్పుడు మరి దేవుడు వాగ్దాన స్థలాన్ని, దేవుడు వాగ్దానంతో దేవుని యొక్క ప్రజలను నడిపించిన స్థలమైన కానాన్లో కూడా ఒక కాలంలో ఏమొచ్చిందట, కరువు వచ్చిందట. ఆ కరువు ప్రాంతంలో ఉంటున్నప్పుడు మరి ఐగుప్తులోకి వెళ్ళిపోయారు అంతా కూడా. మరి ఆ తిండి కోసం, ఆహార ధాన్యాల కోసం ఎవరట,
మరి దేవుని ప్రజలు అనబడిన వారు అది అబ్రహాము కాలంలో అదే జరిగింది. తర్వాత అబ్రహాము ఒక మనవడైనాక యాకోబు కాలంలో కూడా అదే జరిగింది. సో యాకోబు మరి ఫరోను మొట్టమొదటిసారిగా మరి ఐగుప్తులు కలిసినప్పుడు సాధారణంగా మనం ఒకరినొకరు కలుసుకుంటున్నప్పుడు ఎలా ఉన్నారండి అని మాట్లాడుకుంటాం కదా, బాగున్నారా అని మీరు పలకరిస్తారు కదా. అదే రీతిలో ఫరో మాట్లాడుతున్నాడు ఈ యొక్క యాకోబుతో. ఒకసారి ఆ సందర్భాన్ని కూడా చూద్దాం. ఆదికాండం 47వ అధ్యాయము 7-9 వచనాలు. మరియు యోసేపు తన తండ్రి అయిన యాకోబును లోపలికి తీసుకొని వచ్చి ఫరో సమక్షమందు అతనిని ఉంచగా యాకోబు ఫరోను దీవించెను. ఫరో, నీవు జీవించిన సంవత్సరములెన్ని అని యాకోబును అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖసహితమైనవిగాను ఉన్నవి. అవి నా పితరులు యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని ఫరోతో చెప్పి. ఇక్కడ మీరు గమనించండి, మామూలుగా అడిగాడు ఆయన. ఏమడిగాడట? ఫరోని దీవించాడు ఆయన. యాకోబు అక్కడ అన్నాడు, ఫరోని జీవించిన ఏంటట, ఫరో నీవు జీవించిన సంవత్సరం అంటే హౌ ఓల్డ్ అయ్యో అని అడుగుతున్నాడు. నువ్వు ఎంతకాలం జీవిస్తున్నావు, నువ్వు వయసు ఎంత అని అడుగుతుంటే దానికి ఆయన ఏం చెప్పాలి? మిమ్మల్ని ఎవరన్నా అడిగారు మీ వయసు ఎంత అంటే చెప్తారా లేదా? ఇంకేదో కహానీలు చెప్పరు కదా. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు ఆయన? నీ వయసు ఎంత అంటే ఎంతో 20, 30, 40 ఎంతో చెప్పాలి. కానీ అక్కడ ఆయన ఏం చేస్తారట? యాకోబుని చూడండి, ఎన్ని యాకోబుని అడిగినందుకు యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరంలో 130, 130 years అట. అయితే అప్పటికి ఆ టైంకి ఆయన వయసు. కానీ ఇక్కడ నేను జీవించిన సంవత్సరంలో కొంచెముగాను దుఃఖ సహితమైనవిగా ఉన్నవట. అంటే ఇక్కడ దాని అర్థం ఏంటి? నేను నా వయసుకి 130 సంవత్సరాలు అంటే అందులో నేను అంటే అన్ని సంవత్సరాలు జీవించినట్టే, కానీ అందులో కొంచెమే అంటున్నాడు. అంటే ఆయనకు తెలిసిపోయింది ఏంటంటే, నేను జీవించినవి కొన్ని సంవత్సరాలు మాత్రమే ప్రభువు లెక్కించాడు, ప్రభు దృష్టికి అవి యోగ్యంగా ఉన్నాయి అని ఆయన ఇండైరెక్ట్గా తెలియజేస్తున్నాడు. వాస్తవంగా మనం చూస్తే ఈయన వయసు ఎంత, ఆయన ఎప్పుడు ఆఖరిగా చనిపోయాడు అనేది కూడా ఒకసారి చూద్దాం. ఇక్కడ 47లో 28 చదవండి. అదే ఆదికాండము 47:28. 17 సంవత్సరములు బ్రతికెను యాకోబు దినములు, అనగా అతడు జీవించిన సంవత్సరములు 147. అది 147 సంవత్సరాలు అటండి. అంటే ఇందాకలా 130 కదా, అంటే ఇంకా 17 సంవత్సరాలకి ఇంకా ఉంది. అంటే 15 సంవత్సరాలు ఉంది ఇంకా. అప్పుడు అందుకే అంటున్నాడు, అప్పుడు ఆయన ఫరో ఆయనతో మాట్లాడుతున్నప్పుడు 130 సంవత్సరాలట. అంటే ఆ టైంలో ఆయన చెబుతున్నాడు, అప్పటికే నేను జీవించింది కొద్దిగా అంటున్నాడు ఆయన. ఆయన వాస్తవంగా 147 సంవత్సరాలు జీవించాడు. అందులో యాత్ర చేసినవి అంటే ఏంటట, దాని అర్థం ఈ భూమి మీద ప్రతి ఒక్కరు కూడా యాత్ర చేస్తున్నారు. ఆ యాత్ర చేస్తున్నవి నీ వయసు ఎంత అంటే మీరు ఎంతో చెప్తారు, కానీ ఆ అంతరి వయసుని కూడా ప్రభువుకు అంగీకారంగా ఉన్నాయా లేదా అనేది మీరు ఆలోచించాలి. అందుకే నేను 147 సంవత్సరాలే కానీ చాలా కొంచెమే అంట. అంటే కొద్దిగా కొన్ని సంవత్సరాలు మాత్రమే ప్రభువుకు అంగీకార యోగ్యంగా ఆయన జీవించాడు. అంత మిగతావన్నీ కూడా దుఃఖమే, ఏమీ కూడా ఆయనకి సంతోషం ఇవ్వలేదు, ఆయన చనిపోయాడు. అంటే ఇక్కడ ఖచ్చితంగా ఎలాంటి వాడైనా ఎంత గొప్పవాడైనప్పటికీ కూడా ఆ వ్యక్తి ఈ యొక్క భూమిని ఖాళీ చేసి వెళ్ళాలి ఒక దినాన్న, అంతేనా? అందుకే ప్రసంగి గ్రంథకర్త అంటాడు 12వ అధ్యాయం 7వ వచనంలో ఏందట, మన్నైనది కదా. ఎందుకు మన్నుతో కలిసిపోవాలట? ఎందుకంటే ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం ప్రకారంగా నేల మట్టితో దేవుడు ఏం చేశారట, నరుణ్ణి సృష్టించాడు. కనుక మనం అంతా కూడా మట్టితో నిర్మించబడిన వారు మట్టిలో కలిసిపోవాలి అంతే. అంటే ఖచ్చితంగా అందరూ కూడా ఒక దినాన్న చనిపోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనం హెబ్రీ పత్రికలో కూడా చూస్తే 9వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది. ఏమంట, ఒక్కసారి మృతి పొందాలట. అందరూ కూడా ఖచ్చితంగా ఎవరైనా సరే చనిపోవలసిందే. అందుకని ఇంగ్లీష్ తెలిసిన వారు, ఇంగ్లీష్ చదువుకున్న వారికి అయితే ఒక సిమిలీస్ అంటారు. అంటే యాజ్ వైట్ యాజ్ అంటే అక్కడ డాష్ పెడితే స్నో అంటారు. అలాగే యాజ్ డెత్ యాజ్ అంటే యాజ్ షూర్ యాజ్ అంటే ద డెత్ అని అక్కడ ఇవ్వబడింది. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే
ఖచ్చితంగా మరణం అనేది మనిషికి ఒక స్నేహితుడు లాంటిది. నీకిష్టం ఉన్నా లేకపోయినా మరణించాల్సిందే. ఎందుకంటే మరణిస్తేనే మనం ప్రభువు రాజ్యము చేరగలుగుతాం. హల్లెలూయా! కనుక దాని గురించి అవునండి సరే అయితే ఏంటంటే మరి దాని గురించి మరి ఆ మరణానికి నీకున్న సంబంధాన్ని చాలా సూక్ష్మముగా మీరు పరిశీలన చేయాలి. అవి తెలుసుకున్నప్పుడు మీరు ఇంకనూ ఎక్కువగా సిద్ధపడగలుగుతారు. కనుక ఈ దినాన మనం అది కొంచెం ధ్యానిద్దాం. అందుకనే పెద్ద పెద్ద భక్తులు లాంటి వారు బైబిల్ గ్రంథంలో వారికంటూ ఒక ప్రత్యేకమైన ఒక గుర్తింపు కలిగిన వారందరూ కూడా మరణం గురించి వారి మాటల్లో చాలా చక్కగా తెలియజేస్తున్నారు. అదే ఇక్కడ దావీదు కూడా 90వ కీర్తనలో 39వ కీర్తన 4వ వచనంలో కూడా ఒక మాట అంటాడు చూడండి. యెహోవా, నా అంతము ఎట్లుండునది? నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా చూసారా? దిన్ ఇక్కడ చూడండి ఇక్కడ దావీదు భక్తుడు కూడా ఏమంటున్నాడు ఆయన, యెహోవా నా అంతం ఎట్లున్నది, నా దినములు ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము అంటున్నాడు. ఆయన బ్రతికుండగానే ఆయనకు మరణం గురించి మాట్లాడుతున్నాడు. నాకు నాకు నేర్పించు, నాకు చూపించు ఎలా ఉంటది అనేది ఆయన మాట్లాడుతున్నాడు. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొని కోరుచున్నాను. ఎందుకంటే చాలా అల్పమైనది. కనుక ఎంత అల్పమైనదో ఆయన తెలుసుకున్నాడు. నిజంగా మానవుడికి ఆయుష్ ఎలాంటిదండి? ఎంత అల్పమైనది. చాలా ఒక కంపారిజన్స్‌లో కూడా మనం విన్నాం కదా! ఆవిరని, బుడగని, ఇలాంటి యొక్క అడవి గడ్డని, ఇలాంటి యొక్క అంటే అంతులో కనిపించి అంతులో మాయమైపోయే బ్రతుకులు కదా! అల్పమైన బ్రతుకులు కదా మానవుడి జీవితం. కనుక అలాంటిది కనుకనే అది ఎప్పుడు ఎగిరిపోతుందో తెలీదు. కనుక దాని గురించి నాకు ముందుగా నువ్వు గాని తెలియజేయగలిగితే, నాకు తెలిస్తే దానికి తగిన రీతిలో నన్ను నేను సిద్ధపరచుకుంటాను అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఖచ్చితంగా మరణము అందరికీ సంప్రాప్తిస్తుంది. అంతేనా? దాన్ని ఎవ్వడు కూడా ఇంకా కొంతమంది భక్తులున్నారు. వారు దేవుని యొక్క కృప పొంది వారు ఎక్స్‌టెన్షన్ చేసుకోగలిగారు. అంతే కానీ ఫైనల్‌గా మళ్ళా చనిపోయారు గదా! ఎంతోమందిని దేవుడు బ్రతికించాడు. ఆయన శిష్యులు కూడా కొంతమందిని బ్రతికించారు. ప్రవక్తలు లాంటి వారు కూడా బ్రతికించారు. కానీ వారందరూ కూడా ఒక కాలంలో మళ్ళా చనిపోయారు. అంతేనా? అందరూ చనిపోతారు. చనిపోయి బ్రతికి మళ్ళా చనిపోయినోళ్ళే గాని యేసు ప్రభువే సజీవుడు. హల్లెలూయా! అందుకని యేసు ప్రభు వారి ప్రథమ ఫలము ఆయనే. మూడో పండగ పేరేంటండి? ప్రథమ ఫలముల పండగ. ప్రథమ ఫలం ఎవరంటే యేసు ప్రభు వారే. ఎందుకంటే అందరూ కూడా పుట్టారు, చనిపోయారు, మరలా బ్రతికారు, మరలా చనిపోయారు. కానీ యేసు ప్రభు వారు ఒక్కలే చనిపోయి మరలా సజీవుడిగా నేటి వరకు కూడా ఉన్నాడు. హల్లెలూయా! అందుకే ఆయన మాత్రమే ప్రథమ ఫలము. కనుక ఇక్కడ మనకి ఇంత చక్కగా మరి దావీదు తెలియజేస్తున్న అలాగే మోషే కూడా ఒక మాట అంటాడు చూడండి. 90వ కీర్తన 12వ వచనంలో కూడా చూస్తే, మాకు జ్ఞాన హృదయము కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అంటున్నాడు. వాస్తవంగా ఈ యొక్క స్టేట్మెంట్ నేను చదువుతున్నప్పుడు కొంత మట్టుకు నాకు ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఎన్నోసార్లు మనం మాట్లాడుకున్న ఈ యొక్క వచనం గురించి చాలా సందర్భాల్లో. అయినప్పటికీ కూడా మరి ఈ యొక్క లూకా చెప్తాడు, ఈ యొక్క అపోస్తుల కార్యం 7వ అధ్యాయంలో ఈ యొక్క మోషే గురించి చెప్తున్నప్పుడు ఒక సందర్భంలో ఈ యొక్క మాట తెలియజేస్తాడు. ఏంటట, మోషే సకల విద్యల్లో ప్రావీణ్యుడట. అంటే ఆయనకు అన్ని విద్యల్లో చాలా నిష్ణార్థుడు. ఒక ప్రొఫెషనల్గా అన్ని కూడా ఆయన అన్ని శాస్త్రములను ఎరిగిన వాడుగా మోషే ఉంటున్నాడు కదా. మరి అలాంటి వాడు మరి అంత జ్ఞానం లేకుండా ఉన్నాడా? మరి ఈ మాట మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు అక్కడ? మాకు జ్ఞానం హృదయమును కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అంటున్నాడు. అంటే అంతటి మేధావే, మరి సాక్ష్యం పొందినవాడే, భక్తులు ఆయన గురించి ఇచ్చిన గొప్ప సాక్ష్యమే. అయినప్పటికీ కూడా ఆయన జ్ఞానం ఏ పాటిది దేవునితో పోల్చుకుంటే? కొలస్సీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి కదా. కాబట్టి ఆయనతో మనకి ఎలాగ ఉంటుంది అంటే కొన్ని వాటిని ఎవరు కూడా మార్చలేరు. అవి యూనివర్సల్గా అలానే ఉంటాయి. వాటి మీదనే మనము వాటికి అనుకూలంగా మనం వెళ్ళాలి. ఉదాహరణకి సమయం గురించి మనం మాట్లాడుతున్నప్పుడు అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 7వ వచనంలో కాలములు సమయములు ఆయన వశంలో ఉంటున్నప్పుడు దాన్ని ఎవ్వడు మార్చలేడు. అది నువ్వు తెలుసుకోలేవు కూడా, అది నీకు అవసరం లేదు కూడా అంటాడు ఒక విధంగా. అలాగే ఇక్కడ కూడా ఈ మరణం గురించి మనం ఏం చేయగలుగుతాం? మరణాన్ని ఎవరన్నా ఆపగలరా? ఆపలేరు.
అయితే అందరూ చచ్చిపోతారని మాత్రం కొంతమందికి ఐడియా ఉంటుంది, అవగాహన ఉంటుంది. అయితే దాని తర్వాత ఏంటి అంటే దాని గురించి సంపూర్ణ అవగాహన, వివరణ కూడా ఉండదు. కానీ మనం బ్రతుకుండగానే మనం మరణం గురించి మరి వాళ్ళిద్దరూ మాట్లాడుతున్నారు కదా! మోషే మాట్లాడుతున్నాడు, దావీదు మాట్లాడుతున్నారు. వాళ్ళిద్దరూ కూడా ఎంతో ఎంతో మరి బైబిల్ లెజెండ్స్ అనే మాట్లాడుకోవాలి. అంతేనా? ఎందుకంటే దేవుని చేత గొప్ప సాక్ష్యం పొందిన వాళ్ళే వీరంతా కూడా. ఆయన హృదయానుసారుడని దావీదు గురించి దేవుడే సాక్ష్యం ఇస్తే, దేవుడే ఆయన గురించి మిక్కిలి సాత్వికుడు, భూమి మీద ఎలాంటి వాడట, నా ఇల్లంతటూ నమ్మకమైన వాడు అనే ఒక 2 సాక్ష్యాలు కూడా మరి మోషే పొందుకున్నాడు. మరి అంత గొప్ప వ్యక్తులే ఈ దినాన్న మరి ఆ రీతిలో మాట్లాడుతున్నారు. ఏంటట, నా అంతము గురించి నాకు నేర్పించండి, నా దినములు లెక్కించడానికి నాకు జ్ఞాన హృదయం ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే మరణము విదితము, మరణం అనేది ఎవరిని కూడా విడిచిపెట్టదు. కనుక దాని గురించి కొంత అవగాహన మనకి ఈరోజు మనం తెలుసుకోవాలి. కనుక అసలు జీవితం అంటే ఏంటి, వాట్ ఈజ్ లైఫ్ అంటే మీరేం సమాధానం చెప్తారండి? పని చేయడం, చదువుకోవడం, ఉద్యోగం చేయడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు కనడం, తర్వాత పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం, వాళ్ళని చదివించడం, ఇదేనండి? అదా జీవితం అంటే? అంటే ఇప్పుడు అదే కదా అందరి లైఫ్లో జరుగుతుంది, కాబట్టి అదే జీవితం అనుకుంటున్నారా? సరే, ఒక్కొక్కరికి ఒక డెఫినేషన్ ఉంటుందేమో, కానీ సింపుల్గా మనం డిఫైన్ చేయాలంటే వాట్ ఈజ్ లైఫ్ అంటే, నువ్వు పుట్టిన దినము నుంచి మరణ దినం వరకు కూడా ఈ మధ్యలో జరుగుతున్నది, అంతేనా? ఇంకేం ఉంటుందండి? అయితే ఈ లైఫ్లో కూడా మీరు ఆలోచించాలి. ఇక్కడ మరణము ఖచ్చితమైనది కనుక దాన్ని ఎవ్వరు కూడా దాన్ని అధిగమించలేరు. అదే మనల్ని ఏం చేస్తాడో తీసుకొని పోతూ ఉంటుంది. అయితే మనం దానికి అప్పగించుకోవాలంటే కూడా దేవుని చిత్తం ఉండాలి. హల్లెలూయా. అంతే, దాన్ని ఎవరు కూడా ఇది చేయలేరు. కనుక అందుకనే చూడండి, మరణం గురించి ఎవరు మాట్లాడడానికి ఇష్టపడరు, మరణం గురించి ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఎవరన్నా ఒక ఇంట్లో ఒక శవం ఉన్నదనుకోండి, వారి కుటుంబస్తులు వారు ఎంతో లాస్లో ఉంటారు, వారు ఎంతో దుఃఖ సాగరంలో ఉంటున్నప్పుడు వారిని వెళ్ళి మనం పరామర్శిస్తున్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో మనం కూడా ఏం మాట్లాడాలో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే వారిని ఎంత చెప్పినా సరే వాళ్ళు ఓదార్చలేము, ఎందుకంటే వారి బాధ అలా ఉంటుంది. కనుక అందుకనే రోమపత్రికలో దేవుడు ఈ అపోస్తలుడైన పౌలు ద్వారా ఒక మాట అంటున్నాడు. ఏంటట, నవ్వేవారితో నవ్వండి, ఏడ్చేవారితో ఏడవండి అంటున్నాడు. కనుక సందర్భానుకూలంగా మనం స్పందించాలి, అంతవరకే ఓకే. అలాగని చెప్పి ఇంకా చనిపోయాడు కాబట్టి ఇంకా నా లైఫే లేదు కాబట్టి ఇంకా నేను ఇంకేమీ లేదని చెప్పి ఇంకా ఆయనతో పాటు మనం అలాగా ఉండకూడదు. కనుక ఇక్కడ దేవుడు తెలియజేసిన కొన్ని సత్యాలు చూస్తే, అందుకనే ఇక్కడ పెళ్ళిళ్ళలో కూడా ఇక్కడ ఒక ప్రమాణాలు చేస్తున్నప్పుడు కూడా అంటారు, చావు మనలను ఎడబాపు వరకు అని కూడా మాట్లాడతారు. అవునా కదా? అంటే ఖచ్చితమైనది. ఈ పెళ్ళి ఎలాగ మనం చేసుకుంటున్నాం, ఇది ఎంత ఖచ్చితమైనదో, ఇక జీవితం ఎంత ఖచ్చితమైనదో మరణం కూడా అంతే ఖచ్చితమైనది. అది ఎవరిని కూడా విడిచిపెట్టదు. ఎవరిని విడిచిపెట్టదు అంటే ఆఖరికి యేసు ప్రభు వారినే విడిచిపెట్టలేదు కదా. అవునా కదా? కనుక దాని గురించి మనకి అవగాహన లేకపోతే ఎలా? అందరికీ వస్తుందండి అంటే అందరికీ వస్తుందని అందరికీ తెలుసు, కానీ ఆ వచ్చిన వారు ఆ మరణాన్ని ఎదుర్కొనే ధైర్యం నీకు ఉందా? నువ్వు సిద్ధపడినా సిద్ధపడకపోయినా అది నిన్ను తీసుకుని వెళ్ళిపోద్ది. కానీ సిద్ధపడితే నీకు బెనిఫిట్. అది అప్పుడు మాత్రమే చెబుతున్నాను, ఎవరైతే సిద్ధపడతారో అప్పుడు మాత్రమే వారికి ఏమట, అది లాభంగా మారుతుంది. ఫిలిప్పీ రాసిన పత్రిక 1:21 ఏంటట, బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం. ఆ చావు లాభంగా మారడం అంటే ఏంటట, ముందుగానే నువ్వు సిద్ధపడాలి. నేను అనుకుంటాను, మరి ఆయన చనిపోతున్నప్పుడు లాస్ట్లో కూడా ఆయన సిద్ధపడ్డాడు. ఎంత చక్కగా స్టేట్మెంట్ ఇచ్చాడు. మనమైతే మీరు చావు బ్రతుకుల్లో ఉంటున్నప్పుడు మీకు కానీ అవకాశం ఇస్తే మీరు ఏం మాట్లాడతారండి? ఏం మాట్లాడతారు? జాగ్రత్తలో, అప్పగింతలో, ఈయన ఇవే మాట్లాడొచ్చు. కానీ అపోస్తలుడైన పౌలు గారు అలాంటి మాటలు మాట్లాడలేదు కదా. 2 తిమోతి పత్రిక 4:7 ఆయన ఏం మాట్లాడాడట, ఆ తర్వాత ఆయనక శిరశ్ఛేదనం చేశారు కదా, ఆయన తల నరికేశారు. చదవండి. మంచి పోరాటము పోరాడి తిని, నా పరుగు కడముట్టించి తిని, విశ్వాసమును కాపాడుకొంటిని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది కదా. అయితే చనిపోతున్నప్పుడు, చనిపోయే ముందు కూడా ఆయన ఏం చేస్తారంటే 2 విషయాలు చెప్తున్నాడు. ఒకటేంటట, ఏం చెప్పాడండి, మంచి పోరాటం పోరాడాడట. తర్వాత అంటే తనకు అప్పగించిన పనిని సమర్థవంతంగా నెరవేర్చాడట.
కంప్లీట్ చేశాడట. ఆ తర్వాత ఏంటట, ఆ కంప్లీట్ చేసే విధానంలో ఆయన ఎక్కడ కూడా కోల్పోకుండా ఆయన కాపాడుకుంటున్నది ఏంటట, విశ్వాసాన్ని. సో ఇవన్నీ కూడా ఒక బ్యాలెన్స్డ్ లైఫ్‌లో ఆయన చనిపోయే ముందు వరకు కూడా దాన్ని చక్కగా కాపాడుకోగలిగాడు. అందుకనే ఆయన మనకు చెప్తున్నాడు. అందుకే అడుగుతున్నాను, ఒకవేళ మీరే గాని ఆ యొక్క చివరి యొక్క పరిస్థితిలో ఉంటున్నప్పుడు మీరు ఎలాంటి సమాధానం మీరిస్తారు? ఏం చెబుతారంటే ఇలాంటివైతే చెప్పరు కదా! ఆహా! అవేమి గుర్తుండవు అప్పుడు. అవంతా కూడా భౌతికంగా లోక సంబంధమైన విషయాలే మీకు మైండ్‌లోకొస్తాయి గానీ, ఇంకా ఆధ్యాత్మికంగా మన ఇంటికి మనం ఒక సొంత గృహానికి మనం వెళ్ళడానికి మార్గం సిద్ధమైంది అనే ఒక ఆలోచన మన మనసులోకి రాదు కదా! అలాగా. కాబట్టి మీరు ఆలోచించండి. ఇక్కడ వర్షం రాకుండా మనం ఆపలేం. కానీ వర్షాన్ని తప్పించుకోవచ్చు కదా! ఎలా తప్పించుకోవచ్చు? గొడుగేసుకొని, ఇంక రెయిన్ కోట్ ఏసుకోనో ఏదో వేసుకుంటారు కదా! అలాగే ఇక్కడ కూడా మనం ఏం చేయొచ్చట, మరణం రాకుండా మనం ఆపలేం కానీ, మరణం నుండి మనం ఒక దారి చేసుకోవచ్చు. మరణం నుంచి మనం ఎక్కడికి వెళ్ళిపోవచ్చట, జీవములోకి వెళ్ళిపోవచ్చు. అందుకనే మనం ఇందాకలా మనం చదువుకున్నాం ఏంటట, రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో ఏముంది? కంటిన్యూ. అయితే దేవుని కృపావరం కదా! పాపం వలన జీతము మరణమే. ఖచ్చితంగా అందరూ చచ్చిపోతారు కానీ ఇంకొక మార్గం కూడా దేవుడు మనకి పెట్టాడు. దాంతో పాటే కంటిన్యూషన్ ఏముందట, దేవుని కృప వలన మనకి ఏంటంటే నిత్య జీవము మనకి. హల్లెలూయా. కనుక మరణాన్ని ఎవరు కూడా తప్పించలేరు, ఆపలేరు. దాన్ని ఎవ్వడు కూడా ఆపలేడు. కానీ మరణం నుండి మనం తప్పించుకోవడానికి మాత్రం ఒక చిన్న మార్గం అయితే దేవుడు చేశాడు. హల్లెలూయా. కాబట్టి ఆ మార్గంలోకి మీరు వెళ్తే తప్ప మీరు సిద్ధపడలేరు, ఆ మరణాన్ని మీరు ఎదుర్కోలేరు అని దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. కనుక మరణం అనేది చాలా మంది అపార్థం చేసుకోబడిన ఒక వాస్తవం అనేది. కనుక ఎవరికి కూడా ఇష్టం ఉండదు, కానీ దాన్ని అందరూ కూడా చేసుకోవాల్సిందే, దాన్ని అరిగించుకోవాల్సిందే. నాకు ఇష్టం లేదా అంటే కుదరదు అక్కడ. ఖచ్చితంగా అది వాస్తవం అని మీరు నమ్మాలి. కొంతమంది అంటారు, ఏముందండి చచ్చిపోతే నాకేం తెలుస్తుంది అండి అట. ఏం తెలుస్తుంది? మూర్ఖులు మాట్లాడేది కదా. అంటే నీకు ఒక లైఫ్ ఉంది, దాన్ని సృష్టించిన ఒక సృష్టికర్త ఉన్నాడు, నీలో ఒక ఆత్మ ఉంది, అది దేవునిదని ఈ అన్ని విషయాలు తెలిస్తే వాడు అలా మాట్లాడడు. చచ్చిపోయిన వాడికి ఏం గుర్తుంటుంది? నిజంగా గుర్తుండదు. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ చూడండి, ప్రసంగి గ్రంథకర్త 9వ అధ్యాయంలో 4-5 వచనాల్లో ఏం తెలియజేస్తున్నాడు చూడండి. బ్రతికియుండు వారితో కలిసిమెలిసి ఉన్న వారికి ఆశ కలదు. చచ్చిన సింహము కంటే బ్రతికియున్న కుక్క మేలు గదా. బ్రతికియుండు వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమయూ ఎరగరు. వారి పేరు మరవబడి ఉన్నది, వారికిక ఏ లాభమును కలగదు. వారిక ప్రేమింపరు, పగపెట్టుకొనరు, అసూయపడరు. సూర్యుని క్రింద జరుగు వాటిలో దేని యందును వారికి ఎప్పటికీ వంతు లేదు. అంటే అర్థమైందండి, చనిపోయిన వారికి ఇంకా భూమితో సంబంధం లేదు. ఇక్కడ క్లారిటీ తీసుకోండి. ఎన్నోసార్లు మనం ఈ యొక్క జ్ఞాపకార్థ కూడికల్లో, ఈ యొక్క ఆదరణ కూడికల్లో చాలా విస్తారంగానే మాట్లాడాం, మీరు సరిగ్గా వినుంటే. ఎందుకంటే చాలా మందికి ఉన్న అపోహ ఏంటంటే, చనిపోయినాడు మళ్ళీ వచ్చాడని, నుంచున్నాడని, నవ్వుతున్నాడని, గిల్లేడని ఇవన్నీ సోది చెప్తారన్నమాట. ఒక్క రుజువు లేదు. ఎక్కడ ఉంది? బైబిల్ అంతా క్లారిటీగా ఇస్తున్నప్పుడు కూడా చనిపోయిన వారు భూమికి సంబంధం లేని వారు వెళ్ళిపోతారట. వారు అసలు కనీసం పగ పెట్టుకోరు, ప్రేమించరు, ఏమి చేయరట. వాళ్ళకి నీకు సంబంధమే లేదు, వెళ్ళిపోయారు అంతే, అయిపోయింది. 2 స్థలాలు ఉంటాయి అంతే, ఒకటి పరదేశి, ఇంకోటి పాతాళం అనేది. నెమ్మది కలిగిన స్థలము, ఇంకా వేదనకరమైన స్థలము. ఈ 2 స్థలాల్లోనే మరి వారిద్దరు కూడా ఎవరు ఎక్కడికి వెళ్ళాలనేది నిర్ణయించబడుతుంది. వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. కనుక ఎవరో వచ్చి మరలా మిమ్మల్ని భయపెట్టి మిమ్మల్ని కేవలం భ్రమపరుచు ఆత్మలే, అవే దురాత్మల సమూహం అనేది. అక్కడే దాని గురించి కూడా అపోస్తలుల పౌలు ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో 4 గుంపుల్లో ఒక గుంపుదే ఆఖరి గుంపు. ఆ గుంపు వారే ఈ కింద వాళ్ళంతా కూడా ఆ రీతిలో మనుషులను భ్రమపరుస్తూ వారిని ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ చేస్తారు. అంతకు మంటి ఇంకోటి లేదు అనేది క్లారిటీ తీసుకోండి. కనుక ఇక్కడ మీరు ఆలోచిద్దాం,
ఇక్కడ శరీరము మట్టిలో కలుపుతుంది కానీ ఇక్కడ ఆత్మకు మాత్రం మేలుకొల్పు అనేది మనము తెలుసుకోవాలి. ఇంకా చెప్పాలంటే దేవుడు ఎలుగెత్తి కేక వేసిన గొప్ప సందేశం ఏదన్నా ఉందా అంటే అది మరణం గురించే. అది ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాడు. అందుకనే డెత్ ఈస్ ద గాడ్స్ లౌడెస్ట్ మెసేజ్ అట. దాని గురించే ఎందుకు అంత యేసు ప్రభు వారు 3.5 సంవత్సరాల పరిచర్య కాలంలో ఎక్కువగా మాట్లాడిన పరలోక రాజ్యం కంటే కూడా నరకం గురించి ఎక్కువ సందర్భాల్లో ఎక్కువగా మాట్లాడిన సందర్భాలు మనకి బైబిల్లో కనబడతాయి. ఎందుకంటే అక్కడికి వెళ్ళడం ఆయనకి ఇష్టం లేదు కనుకనే ఆయన ఈ లోకానికి వచ్చాడు. లోకసువార్త 19:10 నశించిన దాన్ని వెదక రక్షించడానికి మనిషి కుమారుడి లోకానికి వచ్చాడు కదా. మరి అలాంటిది ఆయన ఎందుకు అంతగా చెబుతున్నాడంటే, గట్టిగా ఎందుకు చెప్పాలనుకుంటున్నాడంటే, అందరూ కూడా దేవుడు సిద్ధపరిచిన స్థలానికి వెళ్లకుండా ఎవరి కొరకు అపవాది దూతలకు సిద్ధపరిచిన స్థలానికి వెళ్ళిపోతున్నారనే బాధతో ఆయన ఏం చేస్తున్నట, ఇక గట్టిగా ఒక కేక వేస్తున్నాడు. ఇన్ఫ్యాక్ట్ మీరు ఆలోచించండి, ఈ యొక్క గుడ్ ఫ్రైడేలో కూడా యేసు ప్రభు వారు సిలువలో 14 మాటలు మాట్లాడారు. అదా ఓహో, మీరు మాట్లాడారనే మీకు తెలుసా? ఓకే, 7 అండి. ఓకే, 7 మాటల్లో మరి 6వ మాట ఏమైనా గుర్తుందా? సరే, ఇక్కడ గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు వారు కూడా, ప్రభువా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తా. ఎందుకు ఈ మాట మాట్లాడాలి? మళ్ళీ ఏప్రిల్ 3వ తారీఖున వస్తుంది కదా, అవునా? వచ్చే నెలే మళ్ళీ గుడ్ ఫ్రైడే. ఈసారి ఏం చేస్తారంటే, ఇప్పటి వరకు 3 సంవత్సరాలు ఏడుగురిని సెలెక్ట్ చేసి వాళ్ళకి అవకాశం ఇచ్చాం. ఈసారి ఏం చేస్తానంటే, చర్చికి ఎవరైతే రెగ్యులర్గా రారో ఆ 7 సెలెక్ట్ చేసి 7 సులువులు వేస్తాను ఇక్కడే స్టేజ్ మీద. కనుక కనీసం నెల రోజులు టైం ఉంది, జాగ్రత్తగా రండి. హల్లెలూయా. కనుక ఇక్కడ మీరు ఆలోచిద్దాం, ఇక్కడ ప్రభువు కూడా ఎందుకు అంత స్పష్టంగా తెలియజేస్తున్నాడంటే, ఎందుకంటే అపవాది అనబడిన వాడు ఏం చేస్తున్నాడట, ప్రతి ఒక్కరు ఒక ఆత్మను వాడు దొంగిలించడం కొరకు ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అందుకనే మరణం అనేది పాపం వల్ల వస్తుంది కనుక, ఆ పాపం వల్ల వచ్చే జీతము మరణమే. కాబట్టి పాపం వల్ల జీతము మరణంగా మనకందరికీ కూడా సంక్రమిస్తున్నప్పుడు, ఆ మరణం ఒకవేళ పాపములో నువ్వు చనిపోతే నీకు పరదేశం ఉండదు, పరలోకం ఉండదు, క్షమాపణ కూడా ఉండదు. గుర్తుపెట్టుకోండి. అందుకే ఈ అంత శ్రమ. కనుక అవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయట, నరకపాత్రులే వాళ్ళంతా కూడా. ప్రకటన గ్రంథం 22:15 అలాగే 22:21-8 కూడా అక్కడ 6 ఇక్కడ 8 క్యారెక్టర్లు కనిపిస్తాయి. సిమిలర్గానే ఉంటుంది. ఒక 22:15 మాత్రం ఒకటి అందులో లేనిది ఇందులో ఉంటుంది. ఏంటది? ఆ వ్యత్యాసం చెప్తారా మీరు? ప్రకటన గ్రంథం 21:8 8 క్యారెక్టర్లు కదా. నేను స్టార్ట్ చేస్తాను. పిరికివారు, అర్థమైపోయింది కదా. అందులో 8 ఉంటే 22:15 అక్కడ 6 ఉంటాయి. అందులో ఒకటి ఇందులో లేదు. ఏంటది? మీ అందరూ పెంచుకుంటారు కదా ఇంట్లో, మీ అందరూ పెంచుకుంటారు కదా కుక్కలేనా? చదవండి అమ్మా. కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతి వాడును వెలపటనుందురు. చాలు కదా. అక్కడ కుక్కలు అని అక్కడ రాస్తున్నాడు. ఆ కుక్కల గురించి కూడా విస్తారంగా మనం మాట్లాడాం. అంటే ఇక్కడ చాలా మందికి కొన్ని డౌట్స్ కూడా రేస్ చేశారు ఒకప్పుడు. అదేంటంటే, కుక్క కూడా ఎవరి చేత సృష్టించబడింది? దేవుని చేతే కదా. అంటే కుక్కలను పెంచకూడదా అని ఒక ప్రశ్న లేవనెత్తారు. పెంచొచ్చా? ఇప్పుడు మీరు చెప్పండి. నేను ఆల్రెడీ ఇవన్నీ క్లియర్ చేశాను, చెప్పాను నేను. కానీ మీరు ఎక్కదు మర్చిపోతారు కదా, అందరు గజనీలే కదా. చెప్పండి, కుక్కలు పెంచొచ్చా? సరే, పెంచొచ్చా పెంచకూడదా అంటే చూడండి, ఇక్కడ కుక్కలు అని అలా సందర్భం ఎందుకు? ఫిలిప్పీ రాసిన పత్రికలో అక్కడ ఆయన మాట్లాడతాడు ఒక సందర్భం. అది పౌలు గారు అన్ని విషయాలు చాలా చక్కగా తెలియజేస్తారు. కుక్కకున్న ఒక స్వభావం, ఆ స్వభావాన్ని బట్టి అక్కడ దాన్ని మెన్షన్ చేశారు తప్ప పెంచకూడదు అనేది ఏమీ లేదు. కానీ దెర్ ఆర్ మెడికల్గా మనకి కొన్ని పరిస్థితులు బట్టి కుక్కనే కాదు, పిల్లనే కాదు, ఇలాంటి వాటి హెయిర్ మంచిది కాదు. రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. శ్వాసకోశ సంబంధమైన రోగాలు వస్తాయి. అవి మీరు అంత చక్కగా కేర్ తీసుకునేవారు కాదు, ఇండియన్స్ అసలు తీసుకోరు. కనుక పెంచుకుంటాను ఉంటేనే మంచిది, కానీ పెంచుతానంటే కేర్ తీసుకోండి, లేకపోతే వదిలేయండి అంతే. కానీ అందులో ఇక్కడ కుక్క ఉంది కాబట్టి ఇంకొకరిని చంపేస్తానంటే అది తప్పు. అలా కాదు, దేవుడు చేసింది అది కూడా. కనుక అదేమీ కాదు. అయితే ఇక్కడ మీరు ఆలోచించండి, ఇక్కడ కొన్ని విషయాలు ఇక్కడ దేవుడు మనకి తెలియజేస్తాడు. ఏంటంటే, మరణం అనేది విదితం కనుక దాన్ని ఎవడు కూడా
దాన్ని ఎవరు కూడా దాన్ని ఆపలేరు కనుక, తప్పించుకోవడానికి దేవుడు ఇచ్చిన ఒక మార్గం ఉంది కనుక, ఆ మార్గంలోకి మీరు గానే ప్రయాణం చేయగలిగితే, బ్రతుకుండగానే మీరేం చేయాలట, ఆ మరణం అయితే భౌతికంగా మనం చనిపోవచ్చు కానీ నిత్య మరణం నుంచి మనం రక్షించబడతాం. అందుకే దేవుడు ముందుగానే వీటి గురించి ఎక్కువ విస్తారంగా ఆయన చెప్పిన సందర్భాలు ఇవన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకని ఇక్కడ చూడండి, ఇక్కడ మరి మోషే రాసిన కీర్తన 90వ కీర్తనలో 1-3 వచనాలు చూస్తే ఆయన ఎలాంటి యొక్క సందేశాన్ని ఇస్తున్నాడు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టింపక మునుపు యుగయుగములు నీవే దేవుడవు. నీవు మనుష్యులను మంటికి మార్చుచున్నావు. నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చుచున్నావు. ఇక్కడ చూడండి, ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడట, ఒక కాల్, ఒక హీస్ రీకాలింగ్ అన్నమాట. అంటే దేవుడే మనుషులను సృష్టించాడు, దేవుడే మనుషులను ఈ భూమి మీదకి పంపాడు. అదే దేవుడు మరలా పిలిచే అధికారం కూడా ఆయనకు ఉందా లేదండి? ఇక్కడ చూడండి, ప్రపంచంలో ఏ దేశంలో లేదంట, ఒక స్విట్జర్లాండ్లో మాత్రమే గవర్నమెంట్లో ఒక రూల్ ఉందంట. ఏంటంటే రీకాల్ సిస్టమ్ అంటారు దాన్ని. ఇప్పుడు ఉదాహరణకి మన ఇండియన్ గవర్నమెంట్లో ప్రతి స్టేట్లో కూడా ప్రతి 5 సంవత్సరాలకి ఎలక్షన్స్ జరుగుతాయి కదా. మళ్ళీ మనకి 2029లో ఎలక్షన్స్ ఉన్నాయి. అయితే ఈ ఎలక్షన్లో ఎవరైతే ఎంపిక అవుతారో, సెలెక్ట్ అవుతారో వారు మినిస్టర్లుగా, ఎమ్మెల్యేలుగా, అలాగే సీఎంగా వారు ఉంటారు. 5 సంవత్సరాలు వారి యొక్క గవర్నమెంట్ని ఫామ్ చేసి నడిపిస్తారు. ఈ 5 సంవత్సరాల్లో కూడా చాలా అపశృతులు జరుగుతాయి. ఇక్కడ ఈ స్విట్జర్లాండ్లో ఒక రూల్ ఏముందంటే, వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు మనకి 5 సంవత్సరాలు గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత మనకి నచ్చినా నచ్చకపోయినా భరించాలి, అవునా? ఇప్పుడు సిబిఎన్ గవర్నమెంట్ నడుస్తుంది కదా, టీడీపీ వాళ్ళు అలయన్స్లో ఉన్నారు, కూటమి ప్రభుత్వం. మరి అందరికీ కూడా చాలా ఇష్టంగా మీరు ఓట్లు వేసారు, గెలిపించారు, ఆనందపడుతున్నారు, ఎంజాయ్ చేయండి. మీకు ఇష్టం లేకపోయినా ఇంకొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు భరించండి, తప్పదు. 29లో చూసుకుందాం, ఓకే? కానీ ఇక్కడ స్విట్జర్లాండ్లో మాత్రం ఏంటట, ఒక రీకాల్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. అంటే వారికి నచ్చలేదు అనుకోండి, ప్రభుత్వాన్ని ఎనీ మూమెంట్ వారు దించవచ్చట. అది ఆ గవర్నమెంట్, ఆ దేశానికి మాత్రం పరిమితి. అదే రీతిలో యేసు ప్రభు వారికి కూడా ఆయన సర్వాధికారి అయిన దేవుడు. హల్లెలూయా. రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో ఆయన సర్వాధికారి అయిన దేవుడై ఉన్నాడు కనుక ఎనీ టైమ్ హీ కెన్ కాల్ హ్యూమన్స్ బ్యాక్ కదా. ఎప్పుడన్నా మనిషిని వెనక్కి పిలుచుకోగలడు, అది ఇక్కడ చెబుతున్నాడు. అదే మోషే గ్రహించిన ఒక వాస్తవాన్ని తెలియజేస్తున్నాడు. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మునుపు భూమిని లోకమును నీవు పుట్టించక మునుపు యుగయుములు నీవే దేవుడవు. నీవు మనుషులను మంటికి మార్చున్నావు. ఏది నరులారా తిరిగి రండని నీవు సెలవిచ్చున్నావు. అంటే దేవుడే పంపించాడు, కానీ దేవుడే పిలుచుకునే అధికారం ఆయనకు ఉంది కాబట్టి ఆయన ఎప్పుడన్నా పిలవచ్చు. అది 20లో పిలవచ్చు, 30లో పిలవచ్చు, 40లో పిలవచ్చు, 100లో పిలవచ్చు. కానీ ఆయన పిలిస్తే నువ్వు వెళ్ళాల్సిందే. హల్లెలూయా. అంటే ఇక్కడ మరణం ఎంత విదితమైనదో అనేది ఇక్కడ స్పష్టత ఇస్తున్నాడు. కనుక మరణం అనేది ఒక మనుషులకి చాలా దగ్గర సంబంధం ఉంది. నాకు వద్దండి అంటే కూడా అది వినదు, అందరినీ కూడా తీసుకుని వెళ్తుంది అనమాట. అందుకనే అపోస్తలుల కార్యం 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుకున్న వాక్యం ఏముందట, కాలములు సమయముల గురించి. కనుక అందుకనే సమయానికి మనుషులకు ఉన్న సంబంధంలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆ కాలము నీ కొరకు ఆగదు, కానీ ఆ కాలానికి అనుకూలంగా నువ్వే నిన్ను మార్చుకోవాలి అని మాట్లాడాం కదా. అలాగే ఇక్కడ ఈ యొక్క మరణం అనేది మనకు నచ్చకపోయినప్పటికీ కూడా ఆ మరణాన్ని ఖచ్చితంగా ఎదుర్కొనే ధైర్యము, విశ్వాసము, ఆ నిశ్చయతలోకి మీరు రావాలి. అందుకే ప్రభువారు మనల్ని కూడా సిద్ధపరుస్తూ ఉన్నాడు, పిలుస్తున్నాడు. కనుక ఆయన ఎప్పుడు పిలిచినా వెళ్ళే అంతే ఒక ధైర్యము మీకు ఉండాలి. అయితే ఆ వెళ్ళేటప్పుడు కూడా మీరు చెప్పగలగాలి, నువ్వు నాకు అప్పగించిన పనిని నేను సంపూర్తి చేశాను అని పౌలు గారిలా చెప్పాలి. చెప్తారా? అసలు ఆయన ఏం అప్పగించాడో కూడా తెలియదు మీకు, అదే కదా ప్రాబ్లం. దేవుని చిత్తమే తెలియనప్పుడు ఏం దేవుని చిత్తం చేస్తారు మీరు? దేవుని చిత్తాలు చాలా ఉన్నాయి, ఒకటే కాదండి. మనం చాలా ఇవి కూడా మధ్య మధ్యలో మాట్లాడుతూనే ఉంటాం కదా. 1 దశలోనికే పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో అక్కడ ఒక చిత్తం ఉంది కదా, ఏంటది? కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట
యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. కదండి. ఆ, అలాగే చాలా ఉన్నాయి అన్నమాట. అవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే బైబిల్ చదవాలి కదా. కానీ మనకు అది కష్టం. బైబిల్ చదవడం అంటే కొంతమందికి మత్తు రావాలంటే బైబిల్ చదువుతారు కదండి. అవునా కాదా? నాకు తెలుసు కదా. బాగా నిద్రపోవాలి అనుకున్నాడు బైబిల్ చదువుతాడు. కానీ ఎప్పుడైతే బైబిల్ మోస్తారో మళ్ళీ ఎంత యాక్టివ్ అయిపోతారో వాళ్ళకే తెలియదు. కనీసం అలాగన్నా సరే బైబిల్ తీస్తూ ఉండండి. కొంచెం రెండన్నా ఎక్కుతాయి కదా. కనుక ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ కాలానికి అనుగుణంగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి. అలాగే మరణాన్ని మీరు ఏం చేయాలట, దాన్ని ఎదుర్కోవడానికి అతి ధైర్యము మీకు రావాలి అనేది దేవుడు మీకు ముందుగానే సిద్ధపరుస్తున్నాడు. కొన్ని యొక్క విషయాలు తెలియజేస్తున్నాడు. అయితే ఇక్కడ చూడండి, యూ మే డిసీవ్ డిసీవర్ ఆర్ డిసైపుల్ ఆర్ డిక్టేటర్ బట్ నాట్ డెత్ అట. ఇక్కడ చూడండి, అంటే సరే దాని అది అర్థం ఏంటంటే, ఇంగ్లీష్లో చెప్పిన ఒక మాట ఏంటంటే, నువ్వు శిష్యుడిని మోసం చేయొచ్చట, మోసగానే మోసం చేయొచ్చట, నియంత్రణ మోసం చేయొచ్చట, కానీ మరణాన్ని మాత్రం మోసం చేయలేడు. ఎవడు చేస్తాడండి మరణాన్ని ఎవడు మోసం చేయలేడు. ఓకే, ఎవడు కూడా ప్రాంక్ కూడా చేయలేడు. కనీసం అందరూ కూడా ఫూల్ అయిపోవాల్సిందే. కాబట్టి ఇక్కడ దయగలిగిన దేవుడు మాత్రం ఏం చేస్తాడట, మరణం గురించి బైబిల్లో ముందుగానే రాసి పెట్టాడు, చక్కగా రాసి పెట్టాడు. కనుక దాని గురించి మనం తెలుసుకోవాలి. అంటే తెలిపినప్పటికీ కూడా, ముందుగానే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పటికీ కూడా దాని గురించి అవగాహన లేకుండా జీవించడం అనేది మూర్ఖత్వం అంటారా, నిర్లక్ష్యం అంటారా, అలక్ష్యం అంటారా, ఏదన్నా అనుకోండి, కానీ అది మీ ప్రాబ్లమే అని కూడా గుర్తించండి. కనుక ఇక్కడ ఎల్ఐసి వాళ్ళు కూడా, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో కూడా వారు కూడా అంటారన్నమాట, ఈ బీమా కట్టండి ధీమాగా ఉండండి అని. నిజంగా బీమా కట్టినోడు ఎవడన్నా ధీమాగా ఉంటాడండి? ఉంటాడా? ఒక 3 కోట్లకి బీమా తీసాడు అనుకోండి, వాడు ఎంత టెన్షన్గా ఉంటాడంటే, వాడు బ్రతుకుండగానే సమాధానం లేకుండా ఉంటుంది. ఎందుకంటే వాడు చేస్తేనే డబ్బులు వస్తాయి కాబట్టి, ఆయన చంపేయడానికి ఇంట్లో వాళ్ళు ఏదో ప్లాన్ చేస్తారు. అంతేనా? ఇంకేంటి బీమా ఉన్న ధీమా లేదు, కానీ నా ప్రభు ఉంటే నీకు ధీమా. హల్లెలూయా. కాబట్టి ఈ విషయాలన్నీ తెలిసినప్పటికీ కూడా ఎందుకు ఇంకనూ నిర్లక్ష్యం? అయితే ఆ కోవలోకి వెళ్ళాలంటే కూడా నిన్నటి దినాన్ని కూడా మనం మాట్లాడుతున్నాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన యెడల మీరు ఎలాగో తప్పించుకుంటారు? దేవుడు అందరికీ ఉచితముగా గొప్ప రక్షణ అనేది దేవుడు ఇచ్చాడు. ఆ రక్షణని ఏం చేయాలట? జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే ఆ కాపాడుకుని ఉన్న క్రమంలోనే, ఆ క్రమశిక్షణలోనే నువ్వేం చేస్తాడో ప్రభు వారికి దగ్గర అవుతావు. ఒకవేళ మరణం అనేది నేను వెంబడించినప్పటికీ కూడా ఎలా వస్తుందో తెలియదు, కానీ ఎలా వచ్చినప్పటికీ కూడా నీకు ధీమా ఉంటుంది. అందుకనే ఆ విషయంలో కూడా ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో ఆఖరి వచనంలో ఆయన తెలియజేస్తున్నాడు ఏంటట, మీ సొంత రక్షణను భయముతోనూ వణుకుతోనూ కొనసాగించుకొనడి అంటాడనమాట. కనుక చాలా జాగ్రత్తగా దేవుడు మనకి ఇచ్చిన అమూల్యమైన గొప్ప రక్షణని మనం ఏం చేసుకోవాలట, జాగ్రత్తగా వణుకుతో భయముతో దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే. కాబట్టి డెత్ ఈజ్ న్యాచురల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక మరణం అనేది సహజం, దాన్ని ఎవడు కూడా ఆపలేడు అనేది ఇక్కడ మైండ్లోకి తీసుకోవాలి. కాబట్టి మరణం అనేది నిశ్చయమైనప్పుడు మరణ దినం అనేది కూడా అనిశ్చయమే కదా. మరణం అనేది అందరికీ తెలుసు, కానీ మరణ దినం ఎవరికి తెలుస్తుందండి? ఎవ్వడికి తెలియదు. ఇంకా మనం కనీసం జన్మదినం గురించి అయినా ప్రిడిక్ట్ చేయొచ్చు, అవునా? ఎప్పుడు పుడతారు అనేది. ఎందుకంటే డాక్టర్లు ఈ రోజుల్లో డెలివరీల కంటే కూడా సి సెక్షన్ సిజరీనే చేసేస్తున్నారు. కాబట్టి సిజరీన్ అంటే పలానా డేట్ ఇచ్చారనుకుంటే ఆ డేట్లో చేస్తే ఇట్ ఈస్ ఫైనల్, అంతే. అంటే ఆ దినమే వాడికి డేట్ ఆఫ్ బర్త్ అయిపోద్ది. కానీ మరణ దినం ఎవడు చెప్పగలడు? ఎవడు చెప్పలేడు. సో దేవుడు కూడా అన్నీ మనకి తెలియజేయడు, అందులో మరణం గురించి అసలే చెప్పడు. అందుకని నేను అనుకుంటాను, ఈ యొక్క భక్తులు లాంటి వారు, సకల విద్యలో ప్రావీణుడైన మోషే కానీ, దావీదు ఒక ఇష్టానుసారుడు, హృదయానుసారుడిగా పిలువబడుతున్న దావీదు కూడా ఈ విషయం కనుగొనలేకపోయారు. కాబట్టి దేవుడిని వారు అడుక్కుంటున్నారు. వాళ్ళు 39వ కీర్తనలో మనం చదివాం, ఇందాకలా 90లో కూడా మనం 91లో కూడా చదివాం. ఇవన్నిటిలో కూడా అంటే మాకు జ్ఞాన హృదయం ఇవ్వండి అని అడుక్కుంటున్నాడు. నా అంతం ఎలాగుందో నాకు తెలియజేయండి అంటున్నాడు. అంటే అంతటి భక్తులు దేవునితో అత్యధికంగా అంతగా దగ్గర సంబంధం కలిగిన వ్యక్తులకే
అలాంటి భయం ఉంది. అలాంటి యొక్క ఒక ఏమంటారు సిద్ధపాటు కలిగిన వారుగా ఉంటే మన విషయం ఏంటి మరి? మీ విషయం ఏంటి అనేది మీరు ఆలోచించుకోండి. కనుక దాని గురించి తెలుసుకోవాలి. ఇక్కడ ఆదికాండం 27వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. అప్పుడు ఇస్సాకు, ఇదిగో నేను వృద్ధుడను, నా మరణ దినము నాకు తెలియదు. చూసారా? ఇస్సాకు ఎవరండి? ఇస్సాకు అబ్రహాం ఒక కొడుకు. ఆయన అంటున్నాడు అన్నమాట, నా మరణ దినము నాకు తెలియదు. మరి వీళ్ళంతా కూడా దేవునితో ఎంత దగ్గర సంబంధం కలిగిన వాడండి. మరి అబ్రహాంకి దేవునికి ఉన్న ఒక సంబంధం మీకు తెలుసా? దే ఆర్ జస్ట్ లైక్ ఫ్రెండ్స్. అవునా? వారిద్దరు కూడా ఒక స్నేహితుల్లాగా ఉన్నారట. అంత చక్కగా అలాంటి యొక్క గొప్ప దైవజనుడు అనుకుని మాట్లాడాలి. అలాంటి యొక్క కుమారుడే మరి ఆయన కూడా ఒక విధంగా చెప్పాలంటే 26వ అధ్యాయంలో మనం చూస్తే కరువు వచ్చిన ప్రాంతంలో 100% ఏంటట విస్తారమైన ఒక పంట చేతికి ఇవ్వడమే కాకుండా ఆ దేశంలోనే గొప్ప వ్యక్తిగా దేవుడు ఎవరినంటే ఇస్సాకును పెట్టాడు. మరి అలాంటి గొప్ప వ్యక్తులు అలాంటి వారే ఈ విషయానికి వచ్చినాక దే సెడ్ ఐఎమ్ నాట్ అవేర్ అంటున్నారు. వారికి తెలియదు అంటున్నారు. అంటే ఇది ఎవ్వరికి కూడా అంతుపట్టదు. కనుక దాని గురించి మనము తెలియని దాని కొరకు ఏం చేయాలంటే సిద్ధపడడం ఒకటే తప్ప ఇంకోటి లేదు. అంతేనా? మనం సిద్ధపరచుకోవాలి అనేది. కాబట్టి మరణం అనేది ఈ యొక్క మనుషులకి ఎంత దగ్గర సంబంధం ఉందో చూడండి. వారిని అది విడిచిపెట్టదు. కాబట్టి మరణం కోసం ఎదురు చూడడం కాదు, కానీ మనం సిద్ధపడాలి అనేది దేవుడు మరొకసారి మనకి తెలియజేస్తున్నాడు. అయితే కొన్ని యొక్క ఒక ట్రూత్స్, మన ఫ్యాక్ట్స్ చూద్దాం ఒకసారి బైబిల్ గురించి. ఇక్కడ సమ్ బిబ్లికల్ ఫ్యాక్ట్స్ చూద్దాం. ఇక్కడ ఈ యొక్క డెత్ గురించి మనం చూస్తే, మరణం గురించి, పాపానికి ముందు మరణము సృష్టిలో లేదు. అది ఇందాక నేను చెప్పాను కదా. పాపానికి ముందు మరణము సృష్టిలో లేదు కదా. ఇక్కడ ఆదికాండం 2వ అధ్యాయము 17వ వచనంలో మనకు అక్కడ కనబడుతుంది. ఎందుకంటే నాకు ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేసే టైం అయిపోద్ది కనుక మీరు నోట్ చేసుకోండి. నాకు ఇంపార్టెంట్ అన్నవి మాత్రం నేను దాని గురించి ఒక మాట చెప్తాను. 2 చూస్తే పాపానికి ప్రవేశం ద్వారము పాపమే. పాపానికి ప్రవేశ ద్వారము పాపమే. ఇక్కడ రోమపత్రిక మనం ఇందాక చదువుకున్నాం, మనకు మూలవాక్యంగా 5వ అధ్యాయము 12వ వచనంలో. కనుక మరణము ఖచ్చితంగా అది మనుషులకైతే మాత్రము వారి పాపాన్ని బట్టే అది సంక్రమిస్తుందని దేవుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మరి 3 చూస్తే అందరూ మరణించుట నియమము కదా. ఒకసారి అందరూ కూడా చనిపోవలసిందే. చనిపోకుండా ఏ వ్యక్తి కూడా ఉండలేడు. అయితే ఇద్దరికి మాత్రమే అది సాధ్యపడింది. అది కూడా మర్మయుక్తంగా దాన్ని మనం ఇంకా సింప్లిఫై చేస్తే మనకు అర్థమవుతుంది. ఏలియా విషయము, హానోకు విషయము, వారు కొనుక్కోబడ్డారు. ఒకరు అగ్ని రథముల చేత వారు తీసుకొని పడ్డారు. అయితే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనకి 51లో అక్కడ కూడా మనకి అక్కడ రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకోనేరవు అని అక్కడ అపోస్తలుడు పౌలే తెలియజేస్తాడు. మరి వాళ్ళిద్దరి జీవితంలో ఎందుకు అలా జరిగింది అంటే అది ఎక్స్ట్రా గ్రేస్ అని ఒకటి మాట్లాడుకుంటే, రెండోది ఖచ్చితంగా వారు ఆ యొక్క 3వ ఆకాశమునకు వెళ్ళిపోయే మధ్యలోనే వారు రూపాంతరం చెందారు. అంటే వారికి మహిమగల శరీరాలు ఇవ్వబడ్డాయి. అంటే ఖచ్చితంగా ఈ దేహముతో వారిరువురు కూడా ప్రవేశించలేరు అనేది ఇక్కడ సత్యము. అది అంతే. కాబట్టి ఈ యొక్క 9:27 ప్రకారంగా అందరూ కూడా అదే కోవలోకి రావాల్సిందే. అందరూ కూడా అలా వెళ్తారు. మరి కొంతమంది ఏమంటారంటే, ఇంకా లోతుగా మాట్లాడితే, ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఉంటున్న 2 సాక్షులు ఉన్నారు కదండి, వాళ్ళిద్దరూ ఇక్కడ చచ్చిపోలేదు కదా, అందుకే ఇక్కడ చంపబడతారేమో అంటారు. అయితే వచ్చేవాళ్ళు ఎవరు అంటే దానికి బోల్డన్ని కథలు అల్లుతూ ఉంటారు. ఒకళ్ళు మోషే అంటారు, ఒకళ్ళు హానోక్ అంటారు, ఒకళ్ళు ఏలియా అంటారు. కానీ ఎవరు అనేది మనం ఆల్రెడీ మాట్లాడాం. ఆ వీడియోలో ఉంటుంది, చూసుకోండి. మరి 4 చూస్తే మరణం అంటే నిర్మూలము కాదు, ఎడబాటు మాత్రమే అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఇంకా 5 చూస్తే మరణంలో కోణాలు. ఈ మరణంలో కూడా ఇక్కడ 3 కోణాలు. ఒకటి ఏంటంటే భౌతిక మరణము అని దాని గురించి అక్కడ మనం మాట్లాడితే, ఆదికాండం 3వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే భౌతికంగా వారు చనిపోవడం. ఆధ్యాత్మిక మరణం అది ఆదికాండం 2వ అధ్యాయము 16, అలాగే రోమపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో అక్కడ కనబడుతుంది. అలాగే 3వది నిత్య మరణము. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు అక్కడ మనకు అక్కడ విషయాలు తెలియజేస్తాయి. అంటే భౌతికంగా అందరూ కూడా చనిపోవాలి. ఓకే, అందరూ కూడా చనిపోవాలి ఖచ్చితంగా. తర్వాత ఆధ్యాత్మికంగా, భౌతికంగా చనిపోవడం ఓకే, పర్వాలేదు, మంచోడు చెడ్డోడు ఇద్దరు కూడా చచ్చిపోతారు.
కానీ ఆధ్యాత్మికంగా చనిపోతే వారు నిత్య మరణానికి అప్పగించబడతారు. ఆధ్యాత్మికంగా చనిపోవడం అంటే వాస్తవంగా మనకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు ఏదైనా వనములో ఆదికాండంలో మనం చూస్తే అక్కడ వారు చేయవద్దు అన్న ఒక పనిని వారు ఆదాము, హవ్వ వారిద్దరూ చేస్తారు. చేసిన తర్వాత వారు దిగంబరులైపోతారు. మరి ప్రభువారు రావడం, వారితో మాట్లాడడం, ఆ తర్వాత దేవుడు ఆ 3 వాటిని శపిస్తాడు. వేటిని? ఆదాముని, హవ్వని, ఇంకా సర్పాన్ని. ఈ ముగ్గురిని కూడా దేవుడు శపిస్తాడు. శపించినప్పుడు శపించక మునిపే ముందుగానే దేవుడు ఒక మాట చెప్తాడు. ఏంటంటే, నువ్వు పండు తినిన రోజే మీరు చచ్చిపోతారు అని ఒక మాట చెప్పాడు. వాస్తవంగా అక్కడ చెప్పాడు కానీ మీరు పండు తినిన తర్వాత చచ్చిపోయారా అంటే ఇక్కడ అవగాహన లోపం. అక్కడ సాతాను ఏం చేశాడట, దేవుడు చెప్పాడు "ఇగో మీరు చచ్చిపోతారని, మీరు ఎక్కడ చచ్చారు? చావలేదు కదా" అంటే అక్కడ దేవుడు ఉద్దేశం ఏంటట, అది ఆధ్యాత్మికంగా మీరు చచ్చిపోతారు అనేది. అంటే ఆధ్యాత్మిక చనిపోవడం అంటే ప్రభువు వారితో నీకు సంబంధములు తెగిపోతాయని అర్థం. సో ఇక్కడికి కూడా మీరు కూడా ఆలోచించండి. ఇదే వచనాన్ని ఆధారం చేసుకొని కొంతమందికి కళలు కూడా వస్తూ ఉంటాయి. కళలు వస్తూ ఉంటాయి. కళ్ళు వస్తున్నప్పుడు ఎవరో చచ్చిపోయినట్టు అలా వస్తుంది. తెలిసిన వారో లేకపోతే వాళ్ళే చచ్చిపోయారనో ఏదో ఒక రైతులో ఆ కళ్ళు వస్తున్నప్పుడు వారు భయపడుతూ కొన్ని సందర్భాల్లో అంటుంటారన్నమాట. ఇలాగా ఒక కీడండి, చచ్చిపోయాం కాబట్టి కొంతమంది ఏమంటారట, వాడుకున్న కీడంతా పోయిందట, మంచిదట అని అంటారు. మరి సరే, ఇప్పుడు వాళ్ళు అలా చెప్పిన దానికి ఆధారం ఒకటి ఉండాలి. కానీ ఇక్కడ బైబిల్ మనకి ఒక క్లారిటీ ఇస్తుంది. ఏంటంటే, చనిపోవడం అంటే అది ఆధ్యాత్మికంగా మనం ప్రభువు వారితో మనకు ఉన్న సంబంధములు అవి కట్ అయిపోయాయి అనేది దేవుడు మనకి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు అక్కడ చెప్పినప్పటికీ కూడా వారి ఇరువురు కూడా చనిపోలేదు, కానీ దేవుడితో వారికి సంబంధం కోల్పోయారు. కనుకనే రోమపత్రిక 3వ అధ్యాయము 23వ వచనంలో అపోస్తలుడు పౌలు గారు దీన్ని ధృవీకరిస్తున్నారు. ఏంటట, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. వారి ఇరువురు కూడా మంచి యొక్క ఎలాంటిదట, మహిమగల శరీరాలతో వారిని ఆ ఏదైనా వనంలో దేవుడు పెట్టాడు. కానీ వారు ఆ శరీరాలని వారు కోల్పోవడం వల్లనే, వారు ఒక పండు తినడం వల్ల, పాపం వలన వచ్చే జీతం మరణం కాబట్టి వారు ఏమైపోయారట, దిగంబరులుగా అయిపోయారట వాళ్ళు. అప్పటి వరకు కూడా వారు దిగంబరులుగా ఉన్నట్టు వారికి తెలియలేదు. ఎందుకు తెలియలేదు అంటే, మహిమగల శరీరాలు ఉన్నందున వారికి అలా అనిపించలేదు. కానీ తర్వాత కాలంలో వారు తెలుసుకున్నారు. అందుకనే వారు దేవునితో సంబంధం వారు కోల్పోయారు కాబట్టి ఏదైనా వనం నుంచి దేవుడు వారిని బయటికి తోలేశాడు. అవునా, బయటికి వెళ్ళిపోయారు. కనుక ఈ యొక్క మరణంలో ఒక 3 భాగాలు అయితే, ఒకటి భౌతికంగా, ఒకటి ఆధ్యాత్మిక మరణం అయితే, ఇంకొకటి నిత్య మరణము. కాబట్టి మొదటిది అందరికీ వస్తుంది కాబట్టి దాని గురించి ఎక్కువ చింతించక్కర్లేదు. కానీ చింతించవలసింది రెండో విషయమే. రెండో దాన్ని బట్టే మూడోది ఉంటుంది. రెండోది, మీరు ప్రభుతో మీకు ఏం కోల్పోతారు, సంబంధం కోల్పోయారు అనుకోండి, అప్పుడు మీరు నిత్య మరణానికి వెళ్తారు. కనుక ఆయనతో రిలేషన్ మీరు కాపాడుకుంటే మీరు ఆ నిత్య మరణానికి వెళ్ళరు. ఇది మరణంలో ఒక 3 భాగాలు. మరి ఇంకోటి చూస్తే మరణములో విశ్వాసము, 6వది మరణములో విశ్వాసులు భాగ్యాలట. అందులో మొట్టమొదటి ప్రభువునందు మరణించిన వారికి ఏముంటుందట, మేలు అనేది ఇక్కడ ప్రసంగి గ్రంథకర్త నాకు సొలొమోను తెలియజేస్తున్నాడు. ఒకసారి ఒక వాక్యాన్ని చదవండి. సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు, ఒకని జన్మదినము కంటే మరణ దినమే మేలు. కదండి, మరణ దినము మేలు అంటే ఇక్కడ ఎవరికంట, మళ్ళా మేలు ఎవరికంటే ప్రభువులో చనిపోయిన వారికి. అందుకనే మరణంలో విశ్వాసులు భాగ్యాలట. అంటే విశ్వాసులకు ఎవరైతే పరిగణించబడుతున్నారో వారికి మరణములో వారికి ఇవ్వబడిన భాగ్యాలుగా మొదటిది మేలట. రెండోది ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 20వ వచనం ఒకటి ఏముంది, బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభం. ఇది మేలు కాదు, ఇది లాభం. ఇక్కడ ఉంది కదా, మీరు అది చూసుకోండి. మరి మూడోది చూడండి, ఇక్కడ ప్రభువునందు మరణించిన వారికి ధన్యత. ప్రకటన గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనంలో. అంటే ఇక్కడ ఎవరైతే ప్రభువులో ఉండి వారు మరణిస్తే వారికి ఈ యొక్క 3 భాగ్యాలు దక్కుతాయి. ఒకటి మేలు, రెండోది లాభం, మూడోది ధన్యత అనేది. ఇంకా మనం చూద్దాం.
కొన్ని సందర్భాల్లో లోకంలో ఉంటున్న ఒక నానుడి ఎలా ఉంటదంటే, ఏనుగు బ్రతికినా వెయ్యే, చచ్చిపోయినా వెయ్యే. కానీ ఇక్కడ విశ్వాసి బ్రతికితే మేలు 1000, చనిపోతే 10,000, అంతకంటే ఎక్కువే. ఎందుకంటే మనోహరమైన స్థలములలో నీకు ప్రాప్తి. హల్లెలూయా. కాబట్టి మనకేంటి, ఒకవేళ ఎలా అయినప్పటికీ కూడా విశ్వాసిగా నువ్వు చనిపోతే నీకు మేలే, అంతకంటే ఎక్కువే. ఎందుకంటే నీకు ఒక స్థలము సిద్ధపరచబడింది. అవునా? అందుకనే ఈ యొక్క హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనంలో అబ్రహాం కూడా ఏం చేస్తాడు, పునాదులు గల పట్టణం కొరకు ఆయన నిరీక్షిస్తున్నాడట. ఎప్పుడంటే అది ఇంకా ఆదిలో నుంచే, ఇంకా యేసు ప్రభువారు మొదటి రాకడే జరగలేదు. అప్పుడు ఇంకా రాక మునిపే ఆయన ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడట. అంటే ఆయనకున్న, అందుకనే విశ్వాసమునకు తండ్రి అని ఎందుకు చెప్తున్నాడంటే, అంత గొప్ప విశ్వాసంతో గొప్ప నిరీక్షణతో ఆయన ఎదురు చూస్తున్నాడు. కనుకనే ఈ దినం వరకు కూడా ఆయన చనిపోయి ఎంతో కాలమైనప్పటికీ మన దగ్గర ఇంకా బ్రతికే ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి మనందరం కూడా ఆయన గురించి ఇంకను ధ్యానిస్తున్నాం కదా. కాబట్టి 7వది కూడా మనం చూస్తే, మరణముతో యేసు ప్రభువుకు ఉన్న ఒక సంబంధము. ఇక్కడ యేసు ప్రభు వారికి మరణానికి ఉన్న ఒక సంబంధాన్ని చూస్తే, ఆయన మొట్టమొదటిగా ఆయన చనిపోవడానికి ఆయన పుట్టాడు కదా. అక్కడ కూడా లూకా సువార్త 2వ అధ్యాయం 30 చదువుకోండి. అక్కడ రెండోది చూస్తే, ఇక్కడ భూమి మీద ఉండు అనేకులకు భౌతిక మరణం నుంచి బ్రతికించడానికి యేసు ప్రభు వారు ఏం చేశారట, అనేకులు చనిపోయిన వారిని ఆయన బ్రతికించాడు. కొన్ని మనకి రికార్డ్ చేశారు కానీ దెర్ ఆర్ మెనీ. ఎందుకంటే యోహాను కూడా చెప్తాడు 20లో కూడా ఏం చెప్తాడు ఆయన, ప్రతీది కూడా నేను రికార్డ్ చేయాలంటే అది ఈ భూమండలమే సరిపోదు, ఈ గ్రంథాలు సరిపోవు. ఆయన తెలియజేస్తున్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి. ఇంకా తన మరణం ద్వారా మరణాన్ని జయించాడు. యేసు ప్రభు వారు మరణపు ముళ్ళును విరిచాడు కదా. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం మనకి ఆయన మాట్లాడతాడు, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా, యో మరణమా నీ విజయం ఏది ఎక్కడ అని అడుగుతాడు. అంటే ఆయన మరణమే అందరినీ చంపుతుంది. అలాంటిది ఆ మరణాన్ని ఆయన చంపేశాడు. మరణం యొక్క తాళపు చెవులు కలిగి ఉన్నారట ఎవరు, యేసు ప్రభు వారు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 18 కూడా. ఎందుకంటే ఎప్పుడైతే యేసు ప్రభు వారు చనిపోయి ఈ పాతాళంలోకి ఆయన కిందకి వెళ్ళాడో, అక్కడ మొట్టమొదటిగా తీసుకున్నది ఏంటంటే, ఆ మరణం దగ్గర ఉంటున్న ఒక తాళపు చెవులు యేసు ప్రభు వారు తీసుకున్నారు. తీసుకొని ఆయన, ఎందుకంటే ఇందాకలో మనం రోమపత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుకున్నాం, ఆయన సర్వాధికారి అయిన దేవుడు కదా. అంటే అన్ని వాటి మీద ఆయనకు అధికారం ఉంది. ఆఖరికి మరణము మీద, పాతాళం మీద కూడా ఆయనకు అధికారం ఉంది. కాబట్టి ఆయన వాటిని జయించి ఆ తాళపు చెవులను ఆయన కలిగి ఉన్నాడు. ఆయనకి ఎలాంటి యొక్క అధికారం ఉందో చూడండి. అంటే మరణం ఆయన చంపడానికి ఆయన తన్ను తాను అప్పగించుకుంటే తప్ప ఆయన మరణానికి పాత్రుడు కాడు కదా. ఆయన చనిపోవడానికి అసలు ఏముందండి, పాపం ఒక్కటే మరణం అనేది, పాపం ఉంటేనే మరణం వారిని తీసుకొని వెళ్తుంది. కనుక ఆయన పాపరహితుడుగా ఉన్నాడు. కానీ ఆయన ఏం చేశారట, మన నిమిత్తం ఆయన పాపముగా ఆయన చేయబడ్డాడు. కనుక ఆయన మన పాపమును ఆయన తీసుకున్నాడు. కాబట్టి ఆ మరణానికి తన్ను అప్పగించుకున్నాడు. కాబట్టి అక్కడ అది జరిగింది. అయినా తర్వాత దాన్ని జయించి ఆ తాళపు చెవులను కూడా ఆయన కలిగి ఉన్నాడు. కనుక మనం తెలుసుకో, రెండో రాకడలో ఆయన శబ్దము ద్వారా అనేకులు బ్రతుకుతారు. యోహాను సువార్త 5వ అధ్యాయము 28వ వచనంలో కూడా మనం అక్కడ చదవచ్చు. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని, మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటకు వచ్చెదరు. ఓకే, ఇక్కడ కూడా చూడండి, యేసు ప్రభు వారు మాట్లాడుతున్నప్పుడు చాలా కేర్ఫుల్గా మాట్లాడతారు ఎప్పుడు కూడా. మీరు ఎందుకంటే మీరు వాక్యాలు చదవండి, లేకపోతే ఆయన జీవిత చరిత్ర మీరు బాగా గమనిస్తే ఆయన చాలా స్పెసిఫిక్గా మాట్లాడతాడు. ఒకవేళ అలాగనే మాట్లాడలేదనుకో ఎన్నో గందరగోళాలు జరుగుతాయి. ఉదాహరణకి సహోదరుడు లాజరస్, ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయి 3 దినాలు అయిన తర్వాత ఆయన బేతనీకి వస్తాడు. మరలా వచ్చి వాళ్ళందరూ ఏడుస్తుంటే వారిని ఓదార్చి అక్కడ ఎక్కడికి వెళ్తాడు, సమాధి దగ్గరికి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి లాజరస్ బయటికి రా అన్నాడా, బయటికి రా అన్నాడా? ఎందుకు అలాగా స్పెసిఫిక్గా చెప్పలేకపోతే సమాధులు అన్నీ కూడా తెరిచిపోయి అందరూ బయటకు వచ్చేస్తారు కదా. ఎందుకంటే ఆయన సర్వాధికారి అయిన దేవుడు, ఆయనకు అంతటి శక్తి ఉంది. కనుక ఆయన ఏదన్నా అందుకే చాలా స్పెసిఫిక్గా మాట్లాడతాడు ఆయన. కనుక లాజర్ని ఎప్పుడైతే పేరు పెట్టి పిలిచాడో ఆ లాజర్ సమాధి తెరవబడింది. ఆయన బయటకు వచ్చాడు, గొప్ప అద్భుతమైన చేశాడు. ఇంకా చూద్దాం, ఇక్కడ
ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 4వ వచనం కూడా చూస్తే ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందును తుడిచివేయును, మరణముకి ఇక ఉండదు, ఆహా దుఃఖమైనను. చాలే అమ్మ కదా, మరణం ఇక్కడ ఉండదంట, ఎక్కువ ఉండదు. అంటే ఇది లాస్ట్. మరణం అంతవరకు కూడా మరణం అలా ఏలుతూనే ఉంది, కానీ ఒక దినం రాబోతుంది మరణాన్నే దాన్ని మరణాన్నే ఆయన జయించాడు. ఇంకేం చేశాడు, మరణాన్ని ఆయన చంపేశాడు అక్కడ. ఇంకా 20వ అధ్యాయము 14వ వచనం కూడా చూడండి ఒకసారి. మరణమును మృతుల్లోకమును అగ్నిగుండము పడవేయబడి, అంటే అంతవరకు కొనసాగుతుందట. ఆ తర్వాత కాలంలో ఆ రెండు కూడా లేవు. ఎందుకంటే మరణం అనేది వాడు ఒక వ్యక్తి అని మీరు తెలుసుకోవాలి. దాని గురించి ఎప్పుడైనా మనం మాట్లాడదాం. ఆ వ్యక్తి ఏం చేస్తారట, అందరినీ చంపుకుంటూ వాళ్ళని ఎక్కడ తీసుకొని వెళ్తాడట, పాతాళ లోకంలోకి తీసుకొని వెళ్తాడు. అంటే చంపినోడు ఒకడు, ప్రిజర్వ్ చేసినోడు ఒకడు, ఆ రెండు. అయితే ఆ రెండింటిని కూడా లేకుండా చేస్తారట దేవుడు. ఆఖరి కాలంలో ఒక కాలం రాబోతుంది, దేవుడు ఇవన్నీ కూడా ఆయన చేస్తాడు. కనుక ఇక్కడ ఆది కాండంలో మనం గమనిస్తే ఇక్కడ ఈ యొక్క మరణం అనేది పుట్టుక ఆది కాండంలోనే మనకు కనబడుతుంది ఇక్కడ. కానీ ఇక్కడ ప్రకటనలో చూస్తే మరణం అయిపోతుందట. ఆది కాండంలో మరణం పుట్టుక ఆది కాండంలో పాపము ద్వారా సంక్రమిస్తే, ప్రకటన గ్రంథంకి వచ్చినాక అంతంకి వచ్చినప్పుడు మరణం అయిపోయింది. అంటే మరణాన్నే దేవుడు మరణించేలాగా చేసేసాడు అంతే, వారి రెండింటిని కూడా. కాబట్టి మరణం అనంతరం కూడా మనకి ఏముంటుందట, స్పృహ కలిగే ఉంటాం. అంటే మరణించిన తర్వాత, ఇందాక నేను చెప్పాను ఒక మాట, మరణం అయిపోతే మాకేం తెలుస్తుందండి, మాకేం తెలియదు కదా అంటే, శరీరానికి ఏం తెలియదు, కానీ దేవుడు యొక్క దేహంలో పెట్టినాక ఈ యొక్క ఆత్మకు మాత్రం చావు లేదు. కాబట్టి ఆ ఆత్మ స్పృహ కలిగి ఉంటుంది అని లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి 31 వచనాలు చూస్తే ఇద్దరు వ్యక్తుల సంభాషణ గురించి మనకి తెలుస్తుంది. ధనవంతుడు ఆ దరిద్రుడు అయిన లాజరస్ గురించి మాట్లాడుతున్నప్పుడు వాడు స్పృహ కలిగే ఉన్నాడు, అక్కడికి వెళ్ళి ఇప్పుడు బాధపడుతున్నాడు, వారు ఇంకా జ్ఞాపకం చేసుకుంటున్నాడు అనేది కూడా మనం అక్కడ తెలుసుకోవాలి. ఇంకా మరణాన్ని దేవుడు ఇచ్చేశాడు ఈ ప్రకటనలో చివరికి వచ్చినప్పుడు. ఇంకా చూస్తే మరణాన్ని మనం ఆపలేం, కానీ మనం ఏం చేసుకోవచ్చట, దాన్ని తప్పించుకోవడానికి దేవుని సహాయం కోరుకోవచ్చు. ఒక చిన్న ఉదాహరణ చూసి ముగించేద్దాం. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతకవు గనక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనుమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా. ఓకే, ఇక్కడ చూడండి, ఆ హిజ్కి అనే రాజు గురించి అక్కడ మాట్లాడుతున్నాడు కదా. యెషయా అనే ప్రవక్త, ఆయన దేవుడు ఆయనకి తెలియజేస్తాడు ఏంటట, మరణిస్తున్నాడు అని దేవుడు తెలియజేసినప్పుడు ఆయన చెప్పడానికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తున్నాడట, ఎవరు దీన్ని ఆపలేరు కాబట్టి చక్కబెట్టుకో, నువ్వు ఏం చేసుకోవాలనేది గబగబా త్వరగా చేసేసుకో అని ఆయన మాట చెప్పడానికి వెళ్ళాడు ఆయన. కానీ అక్కడ జరిగిన సందర్భం మారిపోయింది. అక్కడ సందర్భం, ఆ విషయం చెప్పడానికి వెళ్ళాడు, కానీ ఆయనకు యథార్థత, ఆయనకు జీవితంలో దేవుని పట్ల ఆయనకున్నాక గౌరవం కానీ, లేకపోతే ఆ ఇష్టము కానీ, లేకపోతే దేవుని చిత్తము జరిగించడానికి దేవుని కొరకు ఆయన ప్రయాసపడి పాటుపడిన విధానం కానీ, ఆయన మరొకసారి జ్ఞాపకం చేసుకో దేవా అని చెప్పి ఆయన ప్రార్థించినప్పుడు దేవుడు ఆయన ప్రార్థన ఆలకించి అక్కడ దాన్ని మార్చేశాడు. ఆయన ఫైనల్గా నేను మళ్ళీ చెప్పేది, 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ చచ్చిపోయాడు. అవునా, దేవుడు విన్నాడు, ఎక్స్టెన్షన్ మాత్రమే చేశాడు, కానీ ఫైనల్గా మళ్ళా చచ్చిపోయాడు. అంటే దీన్ని ఎవ్వడూ ఆపలేడు, అంతే, ఎవ్వడు ఆపలేడు. కానీ దాన్ని మనం ఏం చేసుకోవచ్చట, నిత్య మరణం నుంచి తప్పించుకోవడానికి మనం ఆధ్యాత్మిక మరణము పొందకూడదు. భౌతికంగా మాత్రమే మనం చనిపోవాలి, కానీ ఆధ్యాత్మికంగా చనిపోతే నిత్య మరణానికి పాత్రులైపోతారు. కనుక ఈ విషయాన్ని గురించి దేవుడు మనకి చాలా స్పష్టంగా, మనుషులకు ఉంటున్న సంబంధం, ఈ మరణానికి మనుషులకు ఉన్న సంబంధాన్ని దేవుడు ఇన్ని విధాలుగా లేఖనముల ద్వారా అనేక విషయాలు దేవుడు మనకి తెలియజేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే, మరణం గురించి ఎదురు చూడడం కంటే కూడా మరణం కొరకు సిద్ధపడడం మంచిది. హల్లెలూయా. కానీ ఏ ఒక్కరు కూడా అసలు దీని గురించి ఒక చింత లేకుండా, ఏమోనండి
వచ్చినప్పుడు వస్తది. నన్ను తీసుకెళ్తే ఎళ్తాను అంటే అలాంటి యొక్క వైఖరి మార్చుకోండి. ప్రతి ఒక్కరు కూడా మరణించాల్సిందే ఒక దినాన్ని. అయితే ఆ మరణము నీకు లాభంగా ఉందా లేదా చూసుకోండి. బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే లాభమట. చావైతే లాభంగా మనం పరిగణించాలంటే మనం బ్రతుకుండగానే మనం ఏం చేయాలట? సిద్ధపాటు కలిగి ఉండాలి. దేవుడు మనకు అప్పగించిన ప్రతి పనిని కూడా సంపూర్ణంగా మనం నెరవేర్చువారిగా, ఎక్కడ కూడా ఆ నెరవేర్చే క్రమంలో కూడా దేవుడు మనకి మనం కాపాడుకోదగినవి విశ్వాసం లాంటివి. అపోస్తలుడు పౌలు గారు తెలియజేసిన రీతిలో విశ్వాసమును కాపాడుకొంటిని అంటున్నాడు కదా. కనుక అలాంటి విషయాలు, మరి విశ్వాసం ఎక్కడుందండి? ఎక్కడుందట? అనునిత్యము కూడా దేవుని గురించి వినడం వలన. అవునా? రోమపత్రిక 10వ అధ్యాయము 17వ వచనంలో వినుట వలన విశ్వాసము. ఆ వినడం అనేది క్రీస్తుని గురించి మాత్రమే, ఇంకేదో కహానీలు స్టోరీలు కాదు. కనుక దేవుని గురించి మనం అనునిత్యము కూడా వినాలి. విని మాటలు ఏం చేయాలట? అది క్రియరూపం దాల్చడానికి ఏం చేయాలట? మనము క్రియలు కూడా చేయాలి. విశ్వాసానికి తగిన క్రియలు చేయాలి. అందుకని క్రియలు లేని విశ్వాసము మృతం అంటున్నాడు. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ ఆత్మ ఫలం గురించి మాట్లాడుతూ అందులో కూడా యొక్క విశ్వాసాన్ని అందులో అక్కడ ఫిక్స్ చేశాడు. కారణం ఏంటంటే ఇది కూడా ఇంపార్టెంట్ అని. అంటే ఇక్కడ ఉన్న వారందరూ కూడా క్రీస్తు స్వరూపంలో మనము తయారు చేయబడ్డాం, నిర్మించబడ్డాం. కాబట్టి ఆయనకున్న సహజ సిద్ధమైన గుణాలన్నీ కూడా ప్రతి ఒక్క మనిషిలో కూడా అవన్నీ కూడా ఇముడే ఉంటాయి. కానీ అది యాక్టివ్ చేసుకోవాలంటే కేవలం మనం దేవునితో సంబంధము, ఆయన వాక్యాన్ని మనం ప్రతినిత్యము మనము ధ్యానించినప్పుడు మాత్రమే అవన్నీ కూడా వెలుగులోకి వస్తాయి, పనిచేస్తాయి. అప్పుడు మాత్రమే ఉపయోగం. లేకపోతే అందరూ కూడా దేవుని సృష్టి, ఎవరు కాదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్స్, క్రీడ్స్, రిలిజన్. కానీ ఒక దేవునితో సంబంధం లేకపోతే ఇవేవి కూడా వర్కౌట్ అవ్వవు. కనుక మనల్ని నిర్మించింది ఆయనే, ఆయన పోలికలోనే మనల్ని చేసినప్పటికీ కూడా ఆయనతో కలిసి ఉండాలంటే మనం ఆయనతో ప్రయాణం చేయాల్సిందే. ప్రయాణం చేస్తేనే మనకి ఇవన్నీ తెలుస్తాయి. ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకుంటూ మనము బ్రతుకున్నంత కాలము కూడా మనము సంపూర్ణంగా మనం చేసినప్పుడే ఆఖరి మనకి తెలియకపోయినా ఆ మరణం దాని కొరకు ఆటోమేటిక్గా మనమే సిద్ధపడిపోతాం. కాబట్టి వారికి మాత్రం నిశ్చయత ఉంటుంది, వారికి విశ్వాసం ఉంటుంది. కొంతమంది భక్తులు చాలా చక్కగా వారు ఏం చేశారట, వారు ముందుగానే ఇక్కడ యాకోబు కూడా ఆయన ఎప్పుడు చనిపోతున్నాడో ఆయనకి తెలిసిపోయింది. ఆ సమయం తెలిసిపోతే తన మనవలందరూ కూడా పిలిపిస్తాడు. అందరిని పిలిపించి అందరికీ 12 మందికి కూడా ఆయన కూర్చొని వారి గురించి ప్రవచనం చెప్పి వారిని ఆశీర్వదిస్తాడు. ఆ తర్వాత ఆయన మంచం మీద కూర్చొని ఆయన చనిపోతాడు. అలా చాలామంది భక్తులు వారు అక్కడ ఆఖరి గడియల్లో వారు ఏం చేశారట, ప్రభువుకు నమ్మకమైనగా వారు ఉన్నారు. మరి ప్రభు వారు కూడా వారి జీవితంలో శ్రేష్టమైనవి వారికి తెలియజేశారు. దానికి తగిన రీతిలోనే వారి ఆత్మ ప్రభువుకు వారు అప్పగించుకోగలిగారు. యేసు ప్రభు వారు కూడా సిలువలో ఆయన చనిపోతున్నప్పుడు కూడా ఆయన అన్న మాట కూడా, ప్రభువా నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నాను అని ఆయన చెప్పడంలో కూడా, అంటే ఆయన హీ నోస్ ఇట్ బికాస్ హీ ప్రిపేర్డ్. కాబట్టి సిద్ధపడిన ప్రతి వారికి కూడా ఆ పర్టికులర్ సమయంలో మీకు తెలియజేయబడుతుంటుంది, ఆ జ్ఞానము నీకు వస్తుంది. కనుక మరణముతో మనకున్న సంబంధము ఈ విధంగా దేవుడు మనకి ఏర్పాటు చేసినప్పుడు దీన్ని ఎవరు కూడా అప్పుడు కదండి, ఎవరండి ఇప్పుడు నుంచి ఎందుకండి దాని గురించి, మీరు ఏదైనా మంచిగా మాట్లాడండి, పాజిటివ్గా మాట్లాడండి, నెగిటివ్గా మనకి ఎందుకండి ఈ పిచ్చి మాటలు వద్దు. కానీ మనం ఏం చేయాలట, మనల్ని మనం సిద్ధపరచుకొని ఉండాలి. ఎప్పుడు ఎలాగుంటామో మనకు తెలియదు. కాబట్టి ఎప్పుడు ఏదైనప్పటికీ కూడా ప్రభు వారితో కలిసి నేను ఉంటాను అనే నిశ్చయతలోకి మీరు సిద్ధపడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం.